కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి వెజ్లో పన్నీర్. దాంట్లో వెరైటీ ఏముంటుంది, పన్నీర్ బటర్ మసాలా. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బటర్, గ్రీన్ చిల్లీ, కాజు, అల్లం వెల్లుల్లి, మసాలా దినుసులు, ఆనియన్, టమాటో, గ్రీన్ పీస్ ఆప్షనల్, మన ఇష్టము. దాని తర్వాత పన్నీర్ పీసెస్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా మన ఇష్టం వచ్చిన సైజ్ క్యూబ్స్లో కట్ చేసుకున్నాక దాంట్లో ఉప్పు కారం వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అవి పట్టిస్తే పన్నీర్కి కొంచెం ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. ఒక 10 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయినాక దాంట్లోనే మసాలా దినుసులు, ఇంకా బిర్యానీ ఆకు, గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. దాంట్లో మనం ఆనియన్ ఇంకా టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ మగ్గినాక టమాటోస్ వేయాల్సిన అవసరం లేదు. రెండు ఒకటేసారి వేసేసుకున్నాక కొంచెం కలిపేసి ఒక 5 minutes వరకు మనం లిడ్ పెట్టేసేయాలి. దాంట్లో మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పొట్టు తీసినవి వేసుకోవాలి. అంటే మనం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ ఫ్రెష్ వేస్తే అంటే కొంచెం బాగుంటుంది. ఇంకా దాంట్లోనే మనం ఒక 10-15 కాజు కూడా వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం, థిక్ గ్రేవీ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కాజు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ బటర్. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక మగ్గనియాలన్నమాట. టమాటోస్ పొట్టు అనేది ఈజీగా వచ్చేంత వరకు మనం మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో చల్లారనివ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, ఆ పన్నీర్ పీసెస్ అనేవి బటర్లో ఇంకా ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చల్లారబెట్టడానికి తీసుకున్నాం కదా, అదంతా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు. ఇంకా పన్నీర్కి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి చపాతీ కదా, సో పక్కన చపాతీ కూడా చేస్తున్నాం మేము. ఆ పేస్ట్లోని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట. సో కొంచెం ఒక 20% అట్లా మగ్గినాక ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తూ ఉంటుంది అనమాట. అదే టైంలో మనం పసుపు, కారం, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 tables ఆఫ్ కారం, సాల్ట్ మనకు తగినంత వేసేసుకోవాలి. అది మన టేస్ట్ ప్రకారం. దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా ఏమి వేయలేదు నేను. సో ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ దగ్గరికి ఆల్రెడీ చల్లగైనాక మళ్ళీ గట్టిగా అవుతుంది. దాంట్లో మనం ఆల్రెడీ పన్నీర్ వేసేటప్పుడు ఆల్రెడీ కొంచెం బటర్ వేసినాం కదా, దాని తర్వాత ఇంకో కొంచెం బటర్ వేసుకోవాలి. ఒక క్యూబ్, నేను 2 cubes ఆఫ్ బటర్ తీసుకున్నా. ఆయిల్ పైకి తేలేటప్పుడు బఠానీ వేసేసుకోవాలి. ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట పన్నీర్. ఈ కన్సిస్టెన్సీలో మనము పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా ఆయిల్ కొంచెం పైకి తేలినాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోవాలన్నమాట. అంతే, ఇంకేం లేదు. ఒక 5 minutes వరకు ఆ గ్రేవీని కుక్ అవ్వనివ్వాలన్నమాట. పన్నీర్ అనేది కొంచెం ఆ గ్రేవీలో సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం చేస్తే ఇంకా పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అవుతుంది. బటర్ మన ఇష్టము, ఇంకొక క్యూబ్ కూడా వేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ అంతా పైకి తెలియనాక మనం కసూరి మేతి వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చాలా యమ్మీ ఉంటుంది అసలు. దీంట్లోకి కాంబినేషన్ చపాతీ, పుల్కా, ఇంకా పూరి, దేంట్లో